పుట్టలో నుంచి పాములు బయటకు వస్తున్నట్టు ఒక్కొక్కరుగా వైసీపీ గొడ్డల పార్టీ నేతల బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న చూస్తే అప్పలరాజు గారు, నిన్న చూస్తే తమ్మినేని సీతారాం గారు, మరి ఈ రోజు చూస్తే మన మహానటుడు జోగి రమేష్. నిజంగా ఈయన మళ్ళీ మాట్లాడతారు, బీసీల రక్షణ చట్టం గురించి మాట్లాడతారు, బీసీల కోసం నేనేదో ఉద్ధరిస్తున్నానని మాట్లాడతారు. ఇంట్లో మహిళల్ని ఉద్ధరించడం చేత కాదు, ఇంట్లో సొంత కోడలు ఆయన మీద బయటకు వచ్చి ఆయన బిడ్డ మీద కేసు పెడితే ఈయన వచ్చి నీతులు చెప్తారు. అదేదో అంటారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు వీళ్ళ నాయకుడు ఆడవాళ్ల పట్ల చేస్తున్న అరాచకాలు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల చేస్తున్న దిగజారిన తనము చూస్తా ఉంటేనే తెలుస్తుంది. ఆడవాళ్ల ఓట్లతోనే వీళ్ళు గెలిచారు. ఆ రోజున తల మీద చేతులు పెట్టి ముద్దుల యాత్ర చేస్తూ మీరందరూ అక్క చెల్లెమ్మలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి జోగి రమేష్ గారి కుటుంబ విషయం వచ్చేటప్పటికి అంటే ఆయన పార్టీలో మాజీ మంత్రులని స్పందించట్లేదా, లేకపోతే ఎందుకు స్పందించట్లేదు? ఈయనేమో నిజంగా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆ రోజున మంత్రి పదవి ఎలా సంపాదించాడండి జోగి రమేష్ గారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టి ఆయన భార్య గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ విమర్శిస్తూ మాట్లాడిన జోగి రమేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. జోగి రమేష్ గారు ఈ రోజున మరి మీ కోడలు గారు బయటికి వచ్చి కేసు పెట్టి నా భర్త ఇలా చేశారు, మా మామగారు ఇలా చేశారు, గోవా తీసుకెళ్లి ఆడపిల్లని ఇష్టానుసారంగా గోవా తీసుకెళ్లి చంపబోతారా? మేడపై నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తారా? పైగా ఆ పిల్ల ఆడబిడ్డ ఇంట్లో స్వేచ్ఛగా నిద్రపోవడానికి లేకుండా ఆ బిడ్డ పడుకుంటే దిండు పెట్టి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తారా? మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది కదా, ఎవరైతే నీ కూతురు ఉంది కదా, నీ కూతురు విషయంలో కూడా వాళ్ళ అత్తగారింటి వాళ్ళు ఇలా చేస్తే నిజంగా నీకు అప్పుడు ఎంత బాధగా ఉంటుంది? ఎవరు ఆడపిల్లైనా ఆడపిల్ల కాదా?